సంవత్సరము మరి అంతకు ముందే క్రిస్మస్ పండుగ ఎంతో జయప్రదంగా చేసుకున్నాము. నూతనమైనటువంటి విధానాలను అనుసరించి మరి నూతనమైన పోకడలతో మనం ఈ పండుగలు చేసుకొని మరి మన చుట్టూ ఉన్నటువంటి లోకానికి యేసుక్రీస్తు యొక్క శుభవర్తమానం, ఆయన వెలుగు, ఆయన ప్రేమను మనం పంచుకోగలిగినాం. అందును బట్టి మీ అందరినీ మరి మన సంఘాలన్నిటినీ నేను అభినందన చేస్తున్నాను. మరి నంద్యాల అధ్యక్ష మండలంలో ప్రత్యేకంగా ఈసారి మరి మీ బిషప్ గారు సంతోష్ తండ్రి గారు వారి రాకతో మరి నూతనమైనటువంటి విధానాలు ప్రారంభమవడం చూసి చాలా సంతోషిస్తున్నాను. మరి ఇక్కడ కర్నూలులో మరి కంబైన్డ్ ఆరాధన ఇది కూడా ఒక క్రొత్త రకమైనటువంటి పోకడ చేసుకోవాలి. we need to come into unity of the whole humanity. అందుకు గాను మరి ఈ సంవత్సరము 10 సంఘాలు కలిసి ఆరాధన చేసుకున్నాను. అట్లనే కుంభాయ అనేటటువంటి మరొక కార్యక్రమాన్ని, మరొక పర్స్పెక్టివ్ను మరి మన వైస్ ప్రెసిడెంట్ గారు రాజేంద్ర బాబు గారు ప్రవేశపెట్టినారు. ఈ కుంభాయ అనేటటువంటిది అది బ్లాక్ లిబరేషన్లో వారు పాడుకున్నటువంటి పాటలలో ఒక పాట. వి షాల్ ఓవర్కమ్ అనే పాట మనందరికీ చాలామందికి తెలుసు. అట్లే ఈ కుంభాయ అనేటటువంటిది కూడా మరొక లిబరేషన్ సాంగ్. ఆ పాటలో నుంచి మరి కుంభాయ అనేటటువంటి మంచి కార్యక్రమం అర్థవంతంగా మరి కర్నూలు పట్టణంలో మరి చేసుకోవటం ఇది చాలా సంతోషదాయకం. మరి రాజేంద్ర బాబు గారిని యాజ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ నంద్యాల డయాసిస్ ఐ రియలీ అప్రిషియేట్ హిమ్ ఫర్ హిజ్ ఇనిషియేటివ్స్. ఇంకా ఈ రకమైనటువంటి క్రొత్త ఇనిషియేటివ్స్తో ఈ నూతన సంవత్సరం అంతా మనము దేవునికి నూతనమైన గీతాలు పాడుకుంటూ, నూతనమైన ఆరాధనలు చేసుకుంటూ, నూతనమైన విధానాలలో మరి దేవునికి సాక్షులంగా ఉండేటందుకు దేవుడు మనల్ని నడిపించునుగాక. ఈరోజు మనకు ఏర్పాటు చేసినటువంటి దైవ అంశము ఏంటనంటే మరి మొట్టమొదటి ఆదివారము ఈ సంవత్సరానికి దేవుని ప్రేమ అనేటటువంటి అతి సాధారణమైనటువంటి అంశం, అందరము బాగా విన్నటువంటి అంశము, తెలిసినటువంటి అంశము. ఎన్నోసార్లు ఎన్నో రకాలైనటువంటి రీతిగా దేవుని ప్రేమను గురించి మనం బాగా తెలిసినటువంటి వెరీ ఫెమిలియర్ థీమ్. ఈ థీమ్తో మనం ఈ నూతన సంవత్సరాన్ని మనం ప్రారంభిస్తున్నాం. అయితే దేవుని ప్రేమకు మరి ఈరోజు ఏర్పాటు చేసినటువంటి వాక్యాలలో అందుకున్నటువంటి ఒక ప్రత్యేకతను మనం ధ్యానం చేయవలసిందిగా ఏర్పాటు చేసింది దక్షిణ ఇండియా క్రైస్తవ సంఘం. ఏంటనంటే దేవుని ప్రేమను ఆవిష్కరణ చేయటం, అన్వెయిలింగ్ గాడ్స్ లవ్ అని. అంటే మనం అనుకోవచ్చు దేవుని ప్రేమ అంటే మాకందరికి తెలుసు కదా, ఇప్పుడు ఏంది దాన్ని అన్వెయిల్ చేయడము, మాకు తెలియదా అన్నటువంటి ప్రశ్న రావచ్చు. అయితే దేవుని ప్రేమను అన్వెయిల్ చేయడము అని అంటే మరి అది ఏదో రకంగా దాన్ని దాచిపెట్టి ఉన్నటువంటి పరిస్థితిలో ఉంటే దాన్ని బయటికి తీసుకొని రావాలా అని, దాని మీద ఒక స్క్రీన్ కప్పి ఉన్నటువంటి దానిని తొలగించటమే అన్వెయిల్ చేయటము అని అంటారు అన్నమాట. మరి నిన్నటి దినాన పుష్పలలితమ్మ బిషప్ తండ్రి గారి మేనల్లుని పెళ్లిలో పెళ్లి కుమార్తెను తాళి కట్టే ముందు అన్వెయిల్ చేయమంటారు. అన్వెయిల్ చేయమంటే ఆమె ముఖం మీద ఉన్నటువంటి ఆ పరదాను తీసి వెనక్కి వేయడం అన్నమాట. అంటే ఆమెకున్నటువంటి అందాన్ని, ఆమెకున్నటువంటి క్యారిస్మా అదంతా కూడా ఒకసారి
అట్లా పెళ్ళుబికి వచ్చేటటువంటి రీతిగా దేవుని ప్రేమను కూడా మనము దాచిపెట్టడము, మనము వేలు దాని మీద కప్పడం కాదు, కానీ లౌకిక రీతిగా మరి ఎన్నో రకాలుగా దేవుని ప్రేమకు వ్యతిరేక్తమైనటువంటి శక్తులు పనిచేస్తున్నప్పుడు పొల్యూషన్, స్పిరిచువల్ పొల్యూషన్, ఇది దేవుని ప్రేమను కనబడకుండా చేసేటటువంటి ఆ పరిస్థితిలో మన బాధ్యత ఏంటి అని అంటే, దేవుడు మనకిచ్చినటువంటి ఒక రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, వీ నీడ్ టు కీప్ గాడ్స్ లవ్ వెరీ క్లియర్, వెరీ ట్రాన్స్పరెంట్, వెరీ ప్రామినెంట్, నాట్ ఓన్లీ టు అస్ బట్ టు ఆల్ ది ఎంటైర్ క్రియేషన్. దేవుని ప్రేమ దాచిపెట్టబడి ఉండటం అనేది కుదరదన్నమాట. దేవుడు మనల్ని ఎందుకు పిలిచినాడు అని అంటే, ఆయన ప్రేమను ఇతరులతో మనం పంచుకోవాలి, ఇతరులకు ఆయన ప్రేమను చూపించాలి, ఇతరులకు దేవుని ప్రేమ అనేటటువంటి ఒక మహాశక్తి ఇతరులతో మనం పంచుకోవాలి అనేటటువంటి అంశము ఈరోజు మనకు సంవత్సర ప్రారంభంలో ఈ దేవుని ప్రేమను మనము అన్వెయిల్ చేసి మరి మన చుట్టూ ఉన్నటువంటి మన లోకం, మన ఇరుగు పొరుగు వారైతేనేమి, మన చుట్టూ ఉన్నటువంటి మతాల వారైతేనేమి, జనాలైతేనేమి, భాషలు మాట్లాడేవారైతేనేమి, అందరితో మనం పంచుకునేటందుకు వీ నీడ్ టు రివర్బరేట్, రివైవ్, క్లీన్. చూసినారా? నీ ముఖకాంతిని మా మీద ప్రసరింపజేయము అని మనం ప్రార్థన ఇది అన్ని మతాలలో ఉన్నటువంటి ఒక కాన్సెప్ట్. అందుకోసం ఏం చేస్తారని అంటే, దేవుని మనమైతే ఈ క్యాండిల్ స్టిక్స్ను బాగా నీట్గా తయారు చేసి అవి బాగా మెరసాలన్నమాట. అట్లనే మిగతా మతాలలో ఆ దేవుణ్ణి కూడా మెరిసేటట్టు చేస్తారు. మా దేవుని అంటే విగ్రహాలు అనుకోండి, అవి విగ్రహాలకు నూనె పూసి బాగా లైట్ ఫోకస్ చేస్తే అది బాగా అట్లా మెరుస్తూ ఉంటుంది. అది దేవుని ముఖకాంతి అని వారి యొక్క భావన. మరి మన దేవునికి మనకు విగ్రహాలు లేవుగా. మన విగ్రహాలని, మన దేవుని విగ్రహం ఎక్కడుందనంటే మనలోనే ఉంది, మన హృదయాల్లో. దేర్ఫోర్ ఈ అన్వెయిలింగ్ ఎక్కడ జరుగుతుంది అంటే, మన హృదయాలలో ఉన్నటువంటి పొల్యూషన్ను తీసివేసి, మిస్ట్. ఇప్పుడు ఈ చలికాలంలో బయట పోవాలని అంటే, కారులో పోవాలంటే చాలా కష్టం, ఎందుకంటే అంత ఫాగ్ ఉంటుందన్నమాట. ఆ ఫాగ్లో రోడ్డు సరిగ్గా కనపడదు. ఇదంతా తీసివేస్తే అప్పుడు మన హృదయంలో ఉన్నటువంటి దేవుడు మన హృదయాలలో ప్రతిష్ఠ చేసి పెట్టినటువంటి ఆ కోర్ క్యారెక్టర్ ఆఫ్ క్రిస్టియానిటీ, ద లవ్ ఆఫ్ గాడ్, షుడ్ బి ఎక్స్పెల్డ్ టు ది ఎంటైర్ క్రియేషన్. అది ఈ సంవత్సరం ప్రారంభంలో మనకు ఇవ్వబడినటువంటి ఒక అంశము. దాన్ని ఈరోజు మనం ధ్యానిస్తున్నాం. మనం చదువుకున్నటువంటి పాఠాలలో 3 పాఠాలలో చాలా చక్కగా ఉంది. మొదటి పాఠం పాత నిబంధన గ్రంథంలో మరి నిర్గమకాండంలో మనం చదువుకున్న మోషే కథ. అది మనందరికీ తెలిసినటువంటి కథనే. మోషే ఆ కొండ మీదకి వెళ్ళినప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షత అక్కడ కనిపిస్తుంది. దేవుడు ప్రత్యక్షమై ఆయనకు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అని అంటే, మోషే నువ్వు వెళ్ళి దాస్యంలో ఉన్నటువంటి ఆ ఇశ్రాయేలు జనాంగాన్ని బయటికి తీసుకొని వచ్చేసి, దే కెనాట్ అఫోర్డ్ టు బీ ఇన్ బాండేజ్, దే షుడ్ కమ్ అవుట్. వారి మీద ఈ బానిసత్వము అనేటటువంటి ఆ వెయిల్ను తీసివేసి వాళ్ళని బయటికి తీసుకొని రా అని అంటున్నాడు. ఇంకా కొంచెం మనం వెనక్కిపోతే, అసలు ఈ ఇశ్రాయేలీయులు అబ్రహాము సంతానం. అబ్రహాముకు దేవుడు ఇచ్చినటువంటి ఒక
బాధ్యత, ఒక ఆజ్ఞ ఏంటంటే అబ్రహాముకు దేవుడు కనపడి, మరి ఆదికాండం 12వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. దేవుడు కనిపించి ఆయనకు చెప్పేటటువంటి మాట ఏంటంటే, అబ్రహామా, నీవు నీ జనాన్ని, నీవు నివసించే దేశాన్ని వదిలిపెట్టి, నీ బంధువర్గాన్ని అంతటినీ వదిలిపెట్టి, నీ తండ్రి ఇంటిని కూడా వదిలిపెట్టి, నేను నీకు చూపించే దేశానికి బయటికి రా. కమ్ అవుట్ ఆఫ్ యువర్ ఓన్ ఫ్యాటర్స్. ఇది నా కుటుంబము, నా మతము, నా బంధువులు, నా గృహము, నా ఊరు, ఇట్లంతా లేకుండా యూ మస్ట్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ ఫ్యాటర్స్. నీకున్నటువంటి స్వాభావికమైనటువంటి ఈ హద్దులను దాటుకొని నీవు బయటకు వచ్చేసేయాలను. యు ఆర్ ఎన్ యూనివర్సల్ బీయింగ్ యాజ్ ఇనిషియేటెడ్ బై గాడ్స్ లవ్. ఉట్టిగా అబ్రాహ్మను నువ్వు వచ్చేసేయని తల్లిదండ్రులను వదిలిపెట్టి వచ్చేయమని చెప్పలేదు. ఒక ఉద్దేశం, ఒక ప్రణాళిక, దైవిక ప్రణాళిక ఏంటంటే, ఈ జనాలు దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి జనాలు ఎక్కడో ఒక చోట మూలన ఉండి ఎవరికి కనిపించకుండా ఉండే విధానము దేవునికి ఇష్టం లేదు. వీ మస్ట్ కమ్ అవుట్. వీ ఆర్ మెంట్ టు బీ లైట్ టు ద హోల్ వరల్డ్. మరి దీపము వెలిగించి కృంచము కింద పెట్టరు, కానీ అక్కడ ఉన్నటువంటి వారందరికి వెలిగించుటకై అదనమాట. మీరు కొండ మీద కట్టబడిన పట్టణము, ఎందుకంటే యూ మస్ట్ బి విజిబుల్ టు ఎవ్రీబడి. వీ కెనాట్ బి హిడన్ సమ్వేర్. అదైతే పాతకాలంలో మొదటి 4 శతాబ్దాలు దాచిపెట్టుకున్నటువంటి సంఘం, క్రైస్తవ సంఘం. అంటే దగ్గర యేసుస్వామి పునరుత్థానుడై వెళ్ళిన తర్వాత ఏర్పడిన నూతన సంఘము ఇంచుమించు 400 సంవత్సరాలు దాచిపెట్టబడినాయి. అండర్ గ్రౌండ్ చర్చెస్. బయటికి వచ్చి ఆరాధనలు చేసుకొని దేవుని పాటలు పాడాలా అని అనుకుంటే వారిని ఈ రోమా ప్రభుత్వం వారు తీసుకెళ్ళి వారిని యాంఫీ థియేటర్స్ అని అక్కడ వేసి చంపేసేటటువంటి వారు. ఎంతమందిని చంపేసినారో మనకు తెలియదు. 400 సంవత్సరాలు ఆ శ్రమలు ఆ క్రైస్తవ విశ్వాసులు అనుభవించినారు. కొన్ని వందల వేల మంది అట్లా ప్రాణాలను పెట్టేసినారు. అడిగినారు వాళ్ళు, నువ్వు ప్రాణాలు పోగొట్టుకుంటావా లేకపోతే యేసు స్వామిని వద్దని తృణీకరిస్తావా అని అంటే, హౌ కెన్ వీ డినై అవర్ లవింగ్ గాడ్ హూ గేవ్ అస్ ది లవ్. ఆయన మీద మాకున్న ప్రేమ ఎంత గొప్పది అని అంటే అంత మహా గొప్పది. ఈ మధ్యలో ఈ టైటానిక్ పడవ డిజాస్టర్ మనకందరికి తెలిసిన సినిమాలు చూసింటాం. అది సముద్రంలో, అట్లాంటిక్ సముద్రంలో దగ్గర 2000 అడుగుల లోతులో ఇప్పుడు పడి ఉందన్నమాట. ఎప్పటి నుంచో పడి ఉంది. దాన్ని కనిపెట్టడానికి కొత్త రకమైన ఇన్స్ట్రుమెంట్స్ కనిపెట్టి కెమెరాస్ తీసుకుపోయి లోపలికి పోయి ఆ కటిక చీకటిలో తీసుకొని వస్తున్నారు. అక్కడి నుంచి క్రొత్త సంగతులు బయటపెట్టి చరిత్రలు రాసేవారు రాస్తున్నారు. ఏమని రాస్తున్నారంటే, చాలామంది రెస్క్యూ చేసేటటువంటి సమయంలో స్త్రీలు పిల్లలు మాత్రము రెస్క్యూ కావాలని అంటే, కొంతమంది స్త్రీలు నో 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 మై హస్బెండ్ ఈజ్ దేర్, హౌ కెన్ ఐ లీవ్ మై హస్బెండ్ అండ్ ఐ విల్ బీ రెస్క్యూడ్, ఐ డోంట్ వాంట్ దట్, ఇఫ్ వీ డై టుగెదర్, ఇఫ్ వీ లివ్ టుగెదర్ అని ఆయమ్మ కూడా భర్తతో ఉండిపోయిందంట. పిల్లలను వదిలిపెట్టలేక తల్లులు ప్రాణాలు కోల్పోయిన ఈ చరిత్ర అంతా కూడా వస్తుందన్నమాట ఈ టైటానిక్ హిస్టరీలో. అంటే మన ప్రేమ ఎంత గట్టి బంధంతో ముడిపడి ఉంది అని అంటే, వీ డోంట్ కేర్ ఫర్ అవర్ లైఫ్స్. ప్రాణాలను తెగించి మరి మనకు దేవుడు అనుగ్రహించిన మహా గొప్ప ప్రేమ
యేసుక్రీస్తు ప్రేమ. ఇది పాత నిబంధన గ్రంథంలో. అటువంటి ప్రేమను పంచుకోవడానికి మరి అబ్రహామును మోషేను దేవుడు పిలిచినాడు అన్నమాట. లోకమంతటికి వెలుగుగా ఉండవలసిన ఈ జనాంగము పోయి అక్కడ ఐగుప్తు దాస్యంలో అట్లా ఉండిపోతే లాభం లేదు. దే షుడ్ కమ్ అవుట్ బికాస్ దే హ్యావ్ ఎ పర్పస్. ఈ జనాంగము బయట లోకానికి వెలుగుగా ఉండవలసిన జనాంగము అక్కడ దాస్యంలో ఉంటే లాభం లేదు. మోషే కమాన్, నువ్వు వెళ్ళి వాళ్ళని బయటికి తీసుకొని రా. బయటికి తెచ్చినారు ఇశ్రాయేలీలు, చాలా సంతోషం. అయితే చాలాసార్లు ఇశ్రాయేలీలు దారి తప్పిపోయినారు. మరి ప్రవక్తలను పంపించినాడు. మరి ప్రవక్తల ద్వారా వారి మీద ఉన్నటువంటి ఆ మస్టును తీసివేయడానికి దేవుడు ఎన్నో ఒరాకిల్స్ మనకి ఇచ్చినాడు. ప్రవక్తలందరూ చేసినారు అన్నమాట ఈ మిస్టును తొలగించడానికి, అన్వెయిల్ చేయడానికి. కొంచెం కొంచెం చేసినారు, ఇంకా అయిపోలేదు. పూర్తిగా బయటపడాల, వెలుగు పూర్తిగా రావాలా బయటికి అని దేవుడు ఏం చేసినాడంటే చివరకు తన కుమారుణ్ణే పంపించినాడు. నాయనా నువ్వు వెళ్ళి ఈ మస్టును అన్వెయిల్ చేయకపోతే మరి దేవుని ప్రేమ వేస్ట్ అయిపోతుంది కదా. లోకమంతటిని దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా అందరినీ రక్షించడానికి ఆ ప్రేమ ఎదురు చూస్తూ ఉంది. దేవుని ప్రేమ విల్ నాట్ బి సాటిస్ఫైడ్ జస్ట్ విత్ అస్. ఆ ప్రేమలో మనందరికీ ఇచ్చిన బాధ్యత ఏంటంటే మీరు లోకమంతటికి వెలుగుగా ఉండండి, లోకాన్ని తీసుకురండి. సమస్త భారము మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు. ఎవరు పిలుచుకొని వస్తారు వాళ్ళను? వాళ్ళను పిలిస్తే వస్తారా? మనకిచ్చినాడు ఆ బాధ్యత. యేసు నమ్మినటువంటి మనం ఏం చేయాలంటే లోకాన్ని అంతటిని తీసుకోరా. నేను గుడి ప్రతిష్టలు చేసేటప్పుడు ప్రతిసారి నేను ఈ మాట చెప్తుంటాను. ఏమనంటే క్రైస్తవ గుడులు దే ఆర్ నాట్ క్లోజ్డ్ బిల్డింగ్స్, దే ఆర్ ఓపెన్ డోర్స్. ఇతర మతాల వారి ఆలయాలు అందరికీ ఓపెన్గా లేవు. అయితే మన గుడులు సమస్త జనులను మనం ఆహ్వానిస్తాం. తప్పక అందరు రావాలా. క్రైస్ట్ ఫర్ ఆల్ అనేటటువంటి కార్యక్రమం క్రిస్మస్ రోజు నేను మదనపల్లెలో పాస్టర్గా ఉన్నప్పుడు ప్రారంభించి ఊరంతా ఊరేగించి ప్లేకార్డ్స్తో మీరు కుంభాయ చేసినట్లు ఊరేగింపు చేసి ఆ రోజు సాయంత్రం అందరినీ ఆహ్వానం చేస్తే ఆశ్చర్యం ఏమి జరిగింది అని అంటే ఆ రోజు సాయంకాలం, క్రిస్మస్ రోజు సాయంకాలము మదనపల్లి పట్టణస్తులు అందరూ గుడిలోకి వచ్చేసినారు. అందరూ వచ్చేసినారు. వారు ఏం చేస్తారు? అందరూ అట్లా లోపలికి వచ్చేసిన కొన్ని వేల మంది వచ్చేసినారు అన్నమాట. వీళ్ళు మరి ఏం చేసినారు, వీళ్ళు ఎట్లా అని నేను గుడిలోకి పోదాము అన్నట్టు నాకు కూడా సందు లేదు పోవడానికి. అయ్యా నేను ఈ గుడికి పాస్టర్నండి, నాకు దారి ఇవ్వండి అంటే పోయా బయట ఉండు అని అంటున్నాను. బికాస్ దే హ్యావ్ ఓన్డ్ ఇట్. సొంతం చేసుకున్నారు. ఎంత సంతోషకరమైన సంగతి. దేవుని గృహాన్ని లోకము నింపాల. అది మనకి ఇవ్వబడినటువంటి బాధ్యత. పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి దేవుని ప్రేమకు ఉన్నటువంటి భౌతిక హద్దులు. నీ దేశమును, నీ జనులను, నీ బంధువులను అందరినీ వదిలిపెట్టి నువ్వు రా. నిన్ను సమస్త జనులకు ఆశీర్వాదకరంగా చేస్తాను. భూమి యొక్క సమస్త వంశముల వారు నీ ద్వారా ఆశీర్వదింపబడతారు అని దేవుడు ప్రారంభించినటువంటి ఈ విశ్వాసపు యాత్ర. ఐగుప్తు దాస్యంలో బందీలుగా ఉండవలసినటువంటి పరిస్థితి దేవునికి ఇష్టం లేక మోషేను పంపించి బయటికి తీసుకొని వచ్చినాడు. నౌ యు ఆర్ ఫ్రీ టు షేర్ ది లవ్ ఆఫ్ గాడ్. ఆ జీవన ప్రేమ యాత్రలో మనమందరము ప్రయాణం చేస్తూ ప్రతి సంవత్సరము మనము ఈ నూతన సంవత్సరంలో వెలుగు పండుగ చేసుకుంటూ మరి ఆ లోకమంతటికీ వెలుగు అని పాటలు పాడుకుంటూ మనం వస్తున్నాం అన్నమాట. ఇది
భౌతిక హద్దులను మించినటువంటి దేవుని ప్రేమ. రెండవ పాఠంలో రెండవ సంగతి ఏంటంటే ఇది మానవీయత హద్దులను మించినటువంటి దేవుని ప్రేమ. ఫిజికల్ బౌండరీస్. మన ప్రీవియస్ మోడరేటర్ తండ్రి గారు, దైవాశీర్వాదం తండ్రి గారు ఈ మధ్యలోనే ఒక పుస్తకం ఆయన రిలీజ్ చేసినాడు. ఏంటంటే బార్డర్లెస్ చర్చ్ అని. చర్చ్, సంఘానికి హద్దులు లేవు. సంఘం అనేది లోకములో శాశ్వతంగా నిలబెట్టడానికి దేవుడు తెచ్చి మీ మధ్యలో ఈ దేవుని రాజ్యాన్ని స్థాపించానని చెప్పినటువంటి ఆ దేవుని సంఘానికి హద్దులను అసలు మనం డిఫైన్ చేయలేం. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ యూనివర్సల్ మూమెంట్ ఆఫ్ లవ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రేమను ఒకరితో ఒకరు పంచుకునేటటువంటి ఒక ఉద్యమం ఇది. ఇది నూతన నిబంధనలో దేవుడు మన పక్షముగా ఉన్న ఎడల మనకు విరోధి ఎవరు? నోబడీ కెన్ స్టాప్ అస్. దేవుడు మన పక్షముగా ఉండి మనము ఆ ప్రేమను ఇతరులతో పంచుకుంటూ ఉంటే హూ కెన్ స్టాప్ అస్? ఇది దేవుని ప్రేమకు సంబంధించింది. కానీ మనము పోయి వేరే వాళ్ళతో కొట్లాడేదానికి దేవుడు మా పక్షం ఉంటే మాకు విరోధులు లేరని అనుకోవడానికి అది పాత నిబంధన కాలంలో ఉన్నది. అట్లా వారు ఏమనుకున్నారంటే యెహోవా దేవుడు మా పక్షంలో యుద్ధాలు చేసేటటువంటి వాడు అని పాత నిబంధన. ఈ రోజుల్లో పాట పాడదాం కదా మనము, యుద్ధము యెహోవాదే. కాబట్టి మనం ఊరికే కూర్చొని ఉంటే ఆయన వచ్చి యుద్ధం చేసి మనకు రాజ్యాలన్నీ ఇస్తాడు అని. అది పాత నిబంధన కాన్సెప్ట్. కృత నిబంధన కాన్సెప్ట్ ఏంటంటే యుద్ధాలు చేయడం కాదు. యేసుస్వామి యుద్ధం చేయాలని ఉండింటే చాలా పెద్ద యుద్ధం జరిగేది. కానీ ఆయనే బలి అయిపోయినాడు, రక్తము గార్చినాడు, శిలువ మ్రాణ మీద శ్రమపడి లోకానికి తన వెలుగును చూపించేటటువంటి వాడు. దేవుడు మన పక్షముగా ఉండగా లోకమంతటికీ మన వెలుగును ప్రసరింపచేయాలి. ఇది మనకు ఇవ్వబడినటువంటి బాధ్యత. యుద్ధాలు చేసేది కాదు, కానీ మరి దేవుని ప్రేమ యుద్ధం మనం చేయాలి. ఇతరులను ప్రేమించాలంటే శత్రువులను సైతం ప్రేమించమన్నాడు. అది పెద్ద యుద్ధానికంటే కష్టమైనటువంటి మాట. చూసినారా? మనకు శత్రువులు ఎవరైనా ఉంటే ఊరికే ఊహించుకోండి, మనసులో కళ్ళు మూసుకొని హూ ఈజ్ మై ఎనిమీ అని ఊహించుకోండి. ఎంత కష్టంగా ఉంటుందంటే కోపం వస్తుంది కదా. మనం ప్రొద్దున్నే లేచి మన శత్రువు ముఖం చూసినామంటే ఎంత బాగుండదు. వీ డోంట్ ఫీల్ లైక్. అయితే దేవుడు ఏమంటున్నా అంటే యూ డోంట్ హ్యావ్ ఎన్ ఎనిమీ. యువర్ ఎనిమీ ఈజ్ డిసపియరింగ్. యువర్ అన్వెయిలింగ్ ఆల్ దిస్ ఎనిమిటీ. ఇది తీసి పారేయాలి మీరు. కమలేషన్ అనేటటువంటి ఒక వెటర్నరీ డాక్టర్ దేవుని సేవకుడు అయిపోయినాడు. ఆయన చనిపోయినాడు. అయితే ఆయన బ్రతికినంతకాలం ఆయన చేసిన పరిచర్య ఏంటంటే పాస్టర్లకు, సేవకులకు ఆయన మంచి మాటలు, మంచి ట్రైనర్ అన్నమాట. ఈజ్ ఎ లేమ్యాన్, ఆర్డైన్డ్ మినిస్టర్ కాదు ఆయన. కానీ పాస్టర్ల కొరకు ఆయన చెప్పే మాటలు ఏంటంటే అయలారా, మీ శత్రువులను మీరు ప్రేమించండి. అదే మీరు చేయవలసినటువంటి పాస్టరల్ యాక్టివిటీ. యూ డోంట్ హ్యావ్ ఎనిమీస్ బికాజ్ ఆల్ యువర్ ఎనిమీస్ హ్యావ్ బీన్ engulfed in Jesus love. చూసినారా? ఈ 1965లో యుద్ధం జరిగింది భారతదేశానికి. భారతదేశంలో అప్పుడు మరి విదేశస్తులు మన శత్రు దేశానికి మిసైల్స్ పంపిస్తే అమెరికా వాళ్ళు ఒక కొత్త రకమైన మిసైల్ మనకు పంపించినారు. అదేంటంటే ప్యాట్రియాటిక్ మిసైల్. ఈ ప్యాట్రియాటిక్ మిసైల్ చేసే పని ఏందనంటే ఎక్కడో విదేశాల నుంచి కొన్ని వేల మైళ్ళ నుంచి మన మీదకి వచ్చేటటువంటి ఆ మిసైల్ బాంబ్ వస్తూ ఉంటే ఈ ప్యాట్రియాక్ మిసైల్ ఏం చేస్తుందంటే ఇక్కడ నుంచి
కనిపెడుతుంది అనమాట. ఏ వైపులో నుండి వస్తుంది అది ఆ మిసైల్ అని కనిపెట్టి నేరుగా ఆకాశంలోనే పోయి ఆ వచ్చే మిసైల్ను ఈ ప్యాట్రియాటిక్ మిసైల్ మింగేస్తుంది అనమాట. అంటే అది అక్కడే మాయమైపోతుంది అనమాట, కింద పడదు అనమాట, డిజాస్టర్ ఉండదు. ఈ కమలేషన్ ఈ ఎగ్జాంపుల్ చెప్పి ఏమంటున్నా అంటే, పాస్టర్లు యు ఆల్ మస్ట్ వర్క్ లైక్ ప్యాట్రియాటిక్ మిసైల్. మీకు ఎదురుగా వచ్చేటటువంటి పాస్టర్లకే కాదు, క్రైస్తవమైన మనందరికీ కూడా ఈ ప్యాట్రియాటిక్ మిసైల్ మాదిరి దేవుని ప్రేమ మనలో ఉండి ఎదుటి నుంచి వచ్చేటటువంటి ఆ శత్రువు బాణాలు, లేకపోతే ఎదుటి నుండి వచ్చేటటువంటి ద్వేషాలు, మనం ఏం చేయాలంటే ఆ ద్వేషాన్ని మింగేసేయాలి. అది కనబడకుండా చేయాలి, మింగేసి దాన్ని లేకుండా వీ మస్ట్ డిసపియర్ ది ఎనిమిటీ. అప్పుడే మీరు మీ శత్రువులను ప్రేమించగలరు. ఎనిమిని మీరు ప్రేమించండి, అంతేగాని ఎనిమిటీని ఆ శత్రుత్వాన్ని మీరు దిగమింగుకొని మీ కడుపులో దాచిపెట్టుకొని అది లేకుండా చేయాలి. యూ మస్ట్ డిసపియర్ ఇట్, మాయం చేసేయాలి. అప్పుడు లోకం అంతటిని మీరు ప్రేమించగలుగుతారు. యేసుస్వామి చెప్పినాడు కదా, మీ శత్రువులను మీరు ప్రేమించండి. దేవుడు మన పక్షముగా ఉండి మనకు అటువంటి ప్రేమను ఇచ్చేదానికి దేవుడు ఈ లోకానికి వస్తే ఇక మనకు విరోధి ఎక్కడుంటాడు? విరోధ ఆ మిసైల్ను మనం మింగేసినాం, లేదు ఇక విరోధం అనేది లేదు. సో ఎవ్రీబడి ఈజ్ అవర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. యేసుక్రీస్తునందు మనకు సహోదరులు. అందుకోసమే యేసుస్వామి అపోస్తుడైన పౌలు ఏమంటున్నాడంటే రోమాపత్రికలో మనం చదువుకున్నటువంటి మాటలలో మరి సువార్త భాగంలో యేసుస్వామి యొక్క మాటలు చెప్తున్నాడు. అక్కడ ఏమని అంటే, దేవుడు నన్ను ఏ రకమైన ప్రేమతో ప్రేమించినాడో ఆ ప్రేమతో నేను మిమ్మలను ప్రేమిస్తున్నాను. ఎందుకు మిమ్మల్ని నేను అటువంటి దైవికమైన ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. దేవుని ప్రేమ అంటే ఏదేదో మనము కంపేర్ చేస్తాం, అట్లాంటి కంపారిజన్కు అధిగమించినటువంటి దైవికమైన ప్రేమ, శక్తితో కూడినటువంటి ప్రేమ ఇది. ఇట్స్ ఎ ప్యాట్రియాటిక్ మిసైల్. లోకమంతటిని ఉన్నటువంటి కష్టభరితమైన శత్రుత్వాన్ని లేకుండా చేసేటటువంటి ప్రేమ. ఈ ప్రేమ మందుతో సమానం అన్నమాట. ఇతరులలో ఉన్నటువంటి ఆ ద్వేష భావాలను లేకుండా చేసేటటువంటి ఇట్స్ ఎ క్యూరేటివ్ లవ్. ఇఫ్ యూ గివ్ గాడ్స్ లవ్ టు అదర్స్, దట్ హెల్ప్స్ దెమ్ టు బీ క్యూర్డ్ ఫ్రమ్ దేర్ ఇల్నెస్ ఆఫ్ సిన్ఫుల్ నేచర్. ఇదే అన్నమాట. దేవుడు మన పక్షముగా ఉంటే మనకు ఆ విరోధి అని అంటే మనుషులు కాదు, విరోధి భావాలు లేకుండా చేసేటటువంటిది దేవుని ప్రేమ. ఈరోజు మన ధ్యానాంశం దేవుని ప్రేమ. మొదటి పాఠంలో దేవుని ప్రేమకు ఉన్నటువంటి భౌతిక హద్దులను మనం చూసినాం. అవి భౌతిక హద్దులను మించి దాటుకొని మనం బయటికి రావాలి. రెండవ పాఠంలో మనం చూస్తుంది ఏంటంటే మానవీయత శక్తి. దేవుడు మన పక్షముగా ఉన్నాడు కనుక మనకు అటువంటి గొప్ప శక్తి ఏంటంటే శత్రువులను కూడా ప్రేమించగలిగేటటువంటి. సువార్త భాగములో దేవుడు మరి యేసుస్వామిని ప్రేమించినంతటి ప్రేమ, యేసుస్వామి ఏమంటున్నాడంటే, దేవుడు నన్ను ఏ ప్రేమతో ప్రేమించినాడో ఆ ప్రేమను నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మీరు కూడా నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరును ఒకరినొకరు ప్రేమించండి. ఇట్ ఈస్ నాట్ రెసిప్రోకల్. నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరు నన్ను ప్రేమించండి నేను అనడం లేదు. యేసుస్వామి ఏమంటున్నా అంటే, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రేమ ప్రకారము మీరు ఇతరులకు పంచండి ఆ ప్రేమను. యూ డోంట్ నీడ్ టు గివ్ ఇట్ బ్యాక్ టు మీ, యూ మస్ట్ షేర్ విత్ ది ఎంటైర్ క్రియేషన్. ఇది యూనివర్సాలిటీ ఆఫ్ గాడ్స్ లవ్. ఈ దైవికమైన ప్రేమ సృష్టి యావత్తును ఆవరించేటటువంటిది అన్నమాట. Our consciousness will embrace the whole creation because of this God's love. అంత శక్తివంతమైన ప్రేమ.
దైవికమైన ప్రేమ, దేవుని ప్రేమ. ఈ ప్రేమ మనలో ఉంటే దేవుడు మనల్ని మరింత శక్తివంతులుగా చేస్తాడనమాట. మనలో ఉండి తీరవలసినటువంటి లక్షణం ఏంటంటే, మరి క్రైస్తవులకు దేవుడిచ్చినటువంటి ఒకటే ఒక ఆజ్ఞ ఏంటనంటే ఈ ప్రేమ. ఇతరులను ప్రేమించేటటువంటి దైవికమైన ప్రేమ. దీన్ని అపోస్తుడైన పౌలు చక్కగా అవగాహన చేసుకొని ఆయన ఈ ప్రేమకు ఉండేటటువంటి డిఎన్ఏ, అంటే క్రైస్తవులమైన మన అందరిలో ఉండవలసిన డిఎన్ఏ ఏంటనంటే దైవికమైన క్రైస్తవ ప్రేమ. దైవికమైన ప్రేమ మనలో లేకపోతే మనం క్రైస్తవులం కాదు. వి నీడ్ టు హ్యావ్ దిస్ డిఎన్ఏ. చూసినారా, డాక్టర్లు ఈ డిఎన్ఏను పరీక్ష చేసి మన శరీరము అంత బాగుందా లేదా, కరెక్ట్గా ఉందా లేదా, ఉండవలసిన ఉన్నాయా లేదా అని పరీక్ష చేస్తారనమాట. ఈ డిఎన్ఏ క్యారెక్టరిస్టిక్స్ను వారు ఎగ్జామిన్ చేస్తారు. దేవుని ప్రేమ అనే డిఎన్ఏకు ఉండే క్యారెక్టరిస్టిక్స్ అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఒక 15 క్యారెక్టరిస్టిక్ రాస్తాడు. ఈ 15 కనిపిస్తేనే ఆ డిఎన్ఏ టెస్ట్ పాస్ అయినట్టు. ఈ 15లో ఏది తక్కువ ఉన్నా కూడా మరి డాక్టర్లు దే విల్ ప్రిస్క్రైబ్ సమ్ అదర్ మెడిసిన్. 15 క్యారెక్టరిస్టిక్స్, ఇంకా ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు. కానీ అపోస్తలుడైన పౌలు ఇక్కడ రాసినవి ఎంచితే ఎన్ని రాసినాడు ఈ డిఎన్ఏ క్యారెక్టరిస్టిక్స్ అని అంటే 15 మాత్రమే ఉన్నాయి. ఇంకా ఏమన్నా ఉండొచ్చునేమో. ఈ 15లో కనీసం మనము వీటిని మనం యాక్చువలైజ్ చేసుకోగలిగితే అప్పుడు వి పాస్ ద టెస్ట్. ఆ 15 ఏమంటే ప్రేమ, దీర్ఘకాలము సహించును, ప్రేమ దయ చూపించును. 13వ అధ్యాయం మొదటి వచ్చినట్టు మొదటి కొరింథీ పత్రిక. ప్రేమ మత్సరపడదు. గట్టిగా చదవమ్మ. డంబముగా ప్రవర్తించదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు. అంటే ఈ దేవుని ప్రేమ అనే డిఎన్ఏ మనలో ఉండి మనం బాప్తిస్వం ద్వారా క్రైస్తవులు అనబడినామంటే ఈ డిఎన్ఏ టెస్ట్లు మనం పాస్ కావాలి. అదర్వైజ్ అవర్ బీయింగ్ హ్యాస్ సమ్ ఇల్నెస్. ఇంకా చదవమ్మా. ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనము విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాళును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్థకములగును. ప్రేమ శాశ్వత కాలం, ఇట్స్ ఏ పర్మనెంట్ థింగ్. ఈ మెడిసిన్ తీసుకుంటే మనకు వ్యాక్సినేషన్ ఉన్నట్టు అనమాట. ఇక మళ్ళీ జబ్బులు రావు మనకి. ఇది శాశ్వత కాలమైన ప్రేమ. మనుషుల ప్రేమ కొంతకాలం ఉంటుంది, కొంతకాలం మళ్ళీ మాయమైపోతుంది. దేవుని ప్రేమ 15 ఉన్నాయి అక్కడ. ఇవన్నీ మనం కంఠస్థం కొట్టాలి ఎప్పుడన్నా. ఈ క్రైస్తవులుగా మనకు ఈ లోకంలో ఇవ్వబడినటువంటి సవాలు, ఈ లోకంలో ఈ రోజులలో మరి ముఖ్యంగా మన దేశ కాల పరిస్థితులను మనం గమనించినట్లయితే మన ఇట్స్ టైమ్ ఫార్ ద టెస్ట్. మనము ఒక టెస్ట్ ముందర నిలబడినాం అన్నమాట. ది వరల్డ్ ఈజ్ లుకింగ్ ఎట్ అస్. ప్రపంచమంతా మన వైపు చూస్తుంది. క్రైస్తవులు ఏంటి, వాట్ ఆర్ దే, హూ ఆర్ దే, వాట్ ఆర్ దే డూయింగ్ అని అంటే, ఇదిగో ఈ 15 లక్షణాలు మనము ఇతరులకు చూపించాలి. ఈ 15 డిఎన్ఏ టెస్ట్లలో మనం పాస్ అయినామంటే దేవుని ప్రేమ మనలో నుండి అన్వేలైపోయి లోకమంతటికి. ప్రార్థన చేస్తాం. మా దేవ, మా పరమ తండ్రి, నీ కృపాశీర్వాదముల వలన గడిచిన సంవత్సరం అంతా మమ్మల్ని ఆశీర్వదించి కాపాడి నూతన సంవత్సరంలో మమ్మల్ని ప్రవేశపెట్టి మంచి పండుగలను, క్రిస్మస్ పండుగ, నూతన సంవత్సరం పండుగ
ఎంతో సంతోషంగా మేము చేసుకునగలిగినందుకై మా దేవ మీకే వందనాలు చెల్లించుతున్నాము. ఈ పండుగలో పాల్గొన్నటువంటి బిడ్డలందరికీ మీరు ఇచ్చిన సంతృప్తి, సమాధానము, సంతోషాన్ని బట్టి మీకు వందనాలు. ఈ సంతోషాన్ని మా దేవ ఈ నూతన సంవత్సరం అంతయు, రాబో కాలం అంతయు మేము ఇతరులతో పంచుకుంటూ నీ ప్రేమను ఇతరులకు మేము అందించే వారముగా మా దేవ మీరే మమ్మను బలపరచమని, మమ్మను ప్రతిష్ఠించమని, మీ తోడు మాకు ఎల్లప్పుడూ ఉంచి ఇమ్మానుయేలుగా మీరు మాతో నడువమని, మరి ఈ సంఘాన్ని, సంఘ నాయకులను, పాస్టర్ గారిని, వారి కుటుంబాలను ఆశీర్వదించి సంఘ పెద్దలు చేసేటటువంటి కార్యక్రమాలన్నిటిలో మీ ప్రేమను వారు ఇతరులకు పంచుకునే రీతిగా సంఘాన్ని అభివృద్ధిపరచి వెలుగుగా మీరు ఏర్పాటు చేయమని క్రీస్తు నామమున వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్.